హరప్పా నాగరికత నగర ప్రణాళిక యొక్క ముఖ్య లక్షణాలను విమర్శనాత్మకంగా వివరించండి అని చెప్పి ప్రశ్నలో అడిగారు. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. ఈ క్లాస్లో మనం ఈ ప్రశ్న ఏదైతే ఉందో దానికి సరిగ్గా సమాధానం ఏ విధంగా రాయాలి, ఏ విధంగా ప్రశ్నను అర్థం చేసుకోవాలి, విమర్శనాత్మకంగా వివరించండి అంటే ఏ విధంగా మన ఆన్సర్ అనేటటువంటిది ఉండాలి, సమాధానం ఉండాలి, మరియు దాంతోపాటుగా డయాగ్రామ్స్ అనేటటువంటివి ఏ విధంగా రిప్రజెంట్ చేస్తూ మన సమాధానాన్ని ఏ విధంగా మెరుగుపరచచ్చు, ఇలాంటి చాలా విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. మొదట మనం ఈ ప్రశ్న ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. హరప్పా నాగరికత నగర ప్రణాళిక యొక్క ముఖ్య లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని విమర్శనాత్మకంగా వివరించమంటున్నారు. సో మనకేం తెలియాలి? హరప్పా నాగరికత గురించి తెలియాలి. హరప్పా నాగరికత యొక్క నగర ప్రణాళిక యొక్క ముఖ్య లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ప్రత్యేక లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలియాలి. మరియు ఈ నగర ప్రణాళికకు సంబంధించి ఏ విధమైనటువంటి విమర్శలు ఉన్నాయి వాటిని కూడా మనం విశ్లేషిస్తూ మన యొక్క సమాధానంలో పొందుపరచాలి. మొదట పరిచయం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంట్రడక్షన్ లేదా పరిచయం ఏదైతే ఉందో ఇది చాలా చిన్నదిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. 1 లేదా 2 వాక్యాలలో ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటుగా మన ప్రశ్నలో వాడబడినటువంటి కీలకమైన పదం ఏదైతే ఉందో, ఇక్కడ నగర ప్రణాళిక అనేటటువంటిది ముఖ్యమైన పదం, అది తప్పకుండా ఇంట్రడక్షన్లో పరిచయంలో మీరు రాసే విధంగా జాగ్రత్త పడండి. లేకపోతే పరిచయం విషయానికి వస్తే ఏవైనా రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఏదైనా హరప్పా సివిలైజేషన్ గురించి, నాగరికత గురించి ఏమైనా ఉందనుకోండి, ఆ కరెంట్ అఫైర్స్ని లింక్ చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు, లింక్ చేస్తూ కూడా పరిచయాన్ని రాయొచ్చు. అండ్ దాంతోపాటు ముఖ్యమైన చరిత్రకారులు వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీరు ఏం చేయొచ్చు, తప్పకుండా పరిచయంలో యాడ్ చేయొచ్చు. ఓకేనా? ఆ విధంగా పరిచయం ఏదైతే ఉందో, ప్రశ్న ఏదైతే ఉందో దానికి అనుసంధానిస్తూ, దాన్ని అనుసరిస్తూ రెలవెంట్గా ఇంట్రడక్షన్ రాసేటటువంటి ప్రయత్నం చేయాలి. సో చూడండి, ఇక్కడ ప్రముఖ చరిత్రకారుడు మార్టిమర్ వీలర్ చెప్పినట్లుగా మొహంజదారో అనేటటువంటిది పట్టణ ప్రణాళికలో ఒక అద్భుతం. హరప్పా నాగరికతను సుమారు హరప్పా నాగరికత యొక్క కాలక్రమం ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. హరప్పా నాగరికతను ప్రాచీన కాలంలోనే రూపుదిద్దుకున్న అసాధారణ ప్రత్యేకమైనటువంటి పట్టణ ప్రణాళిక, పౌర మేధో సంపత్తి లేకపోతే ఇంజనీరింగ్ నైపుణ్యం అనే పదం కూడా వాడచ్చు. మరియు భూగర్భ నీటిపారుదల వ్యవస్థలకు ఉదాహరణగా చెప్పొచ్చు. భూగర్భ మురుగి నీటిపారుదల వ్యవస్థలకు ఉదాహరణగా కూడా హరప్పా నాగరికతని యొక్క తార్కాణంగా మనం చెప్పవచ్చు అనే విధంగా మనం పరిచయం ఏదైతే ఉందో అది రాస్తే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మనం ఏం చేసాం, 2 వాక్యాల్లో మొత్తం పరిచయాన్ని కంప్లీట్ చేయగలిగాం. చరిత్రకారుల గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో, చరిత్రకారుల పేర్లు, వాళ్ళ అభిప్రాయాల గురించి, ఆలోచనల గురించి మనం పరిచయంలో పొందుపరచగలిగాం. అంతేకాకుండా ప్రశ్నలో ఉండేటటువంటి కీలకమైన పదం పట్టణ ప్రణాళిక లేదా నగర ప్రణాళిక అనేటటువంటి పదం ఏదైతే ఉందో దాన్ని అనుసంధానిస్తూ మనం పరిచయాన్ని రాయగలిగాం. దానివల్ల ఏం జరుగుతుంది, మీ పేపర్ని ఎవరైతే ఎవాల్యుయేట్ చేస్తారో ఎగ్జామినర్, వాళ్ళకి ఒక ఇంప్రెషన్ ఏర్పడుతుంది. నేను ఏదైతే అడిగానో దానికే సమాధానం అనేటటువంటిది నాకు వస్తుంది. సో నేను ఏదైతే అడిగానో దానికి అనుగుణంగానే, దానికి అనుసంధానిస్తూనే పరిచయాన్ని వ్యక్తి రాశాడు అనేటటువంటి ఇంప్రెషన్ అనేటువంటిది మొదలవుతుంది. తర్వాత విషయంకి వచ్చేటప్పటికి చూడండి, చాలామంది ఏం చేస్తున్నారంటే సమాధానంలో ఇంట్రడక్షన్ రాయకుండా డైరెక్ట్గా సింధు నాగరికత పట్టణ ప్రణాళిక ప్రధాన లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటితో స్టార్ట్ చేస్తున్నా. అలా చేయకూడదు. ప్రతి ప్రశ్నకి ఒక ప్రాపర్ ఇంట్రడక్షన్, పరిచయం అనేటటువంటిది ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. జాగ్రత్త పడండి, ముందే చెప్తున్నాను. సో మొదటి క్వశ్చన్ డిమాండ్ ఏంటది, సింధు నాగరికత పట్టణ ప్రణాళిక ప్రధాన లక్షణాలు. ఇది ఇలా మెయిన్ హెడ్డింగ్ పెడతారు. దాని తర్వాత ముఖ్యమైనటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని సబ్ హెడ్డింగ్స్గా పెడుతూ, అంటే ఆన్సర్ నుంచి, మీ జవాబు నుంచి ఎగ్జామినర్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ముఖ్యమైన పదాలు, కీలకమైన పదాలు, వాటిని సబ్ హెడ్డింగ్స్గా, సైడ్ హెడ్డింగ్స్గా, ఉపశీర్షికలుగా పెడుతూ మీరేం చేస్తారు, సమాధానం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేస్తారు. మొట్టమొదటిగా ఏం రాయాలి, గ్రిడ్ ఆధారిత పట్టణ ప్రణాళిక. మొహంజదారో మరియు కాళీబంగన్ వంటి నగరాలు గ్రిడ్ నమూనాలో నిర్మించబడ్డాయి. ప్రధాన వీధులు సుమారు 90 డిగ్రీల కోణంతో కలిసేలాగా నిర్మాణాన్ని చేపట్టారు. కొంతమంది ఇంతవరకు రాసాపేస్తారు, కానీ ఈ ఫ్యాక్ట్కి అనుసంధానంగా మీ విశ్లేషణ అనేటువంటిది, ఎనాలిసిస్ అనేది ఉండాలి. సో ఎనాలిసిస్ ఏం చెప్పాం, ఇది దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుందో, దేన్ని చూపిస్తుంది, సూచిస్తుందో చెప్పాం. ఇది ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణ శైలికి తార్కాణంగా, ఉదాహరణగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ కోట ప్రదేశం మరియు దిగువ పట్టణ విభజన. మొత్తం హరప్పా నగరాలు ఏవైతే ఉంటాయో 2 భాగాలుగా విభజింపబడ్డం అనేది జరిగింది. 2 ప్రధాన భాగాలుగా విభజన చెంది ఉండేవి. మెరక ప్రాంతంలో కోట, ఎత్తైన ప్రాంతంలో కోట ఉండేది.
పల్లపు లేదా దిగువ పట్టణ ప్రాంతంలో పౌర నివాసాలు ఏవైతే ఉంటాయో ఉండేవి. సామాజిక స్థలాలు మరియు వాటి వినిమయానికి అనుగుణంగా పట్టణ నిర్మాణాన్ని చేపట్టిన తొలి ప్రజలుగా మనం హరప్పల్ని చెప్పొచ్చు అనే విధంగా మనం విశ్లేషణ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎంత కాన్షియస్గా యాడ్ చేసామో చూడండి. అండ్ దాంతోపాటుగా ఇలాంటి ఒక డయాగ్రామ్ వేసినా సరే, లేకపోతే మ్యాప్ అనేటటువంటిది వేసి హరప్పా నగరాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం రిప్రజెంట్ చేసినా సరే మనకి మంచి మార్క్స్ వచ్చే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. తర్వాత భూగర్భ మురికి నీటిపారుదల వ్యవస్థ. నగరాల్లో ఇళ్ల నిర్మాణంతో పాటు ప్రత్యేక శ్రద్ధతో నిర్మించిన మురుగునీటి కాలువలు ఉన్నాయి. రహదారుల పక్కన మురుగు కాలువలను నిర్మించారు. భూగర్భంలో ఇటుకలతో కట్టిన మురుగునీటి కాలువను శుభ్రం చేయడానికి అక్కడక్కడ మనిషి దూరేందుకు కూడా రంధ్రాలు అనేటటువంటి ఉన్నాయి. ఈ అంశాలు దేన్ని సూచిస్తాయి? హరప్పా ప్రజలు పరిశుభ్రతకి ఇచ్చిన ప్రాముఖ్యత ఏదైతే ఉందో మరియు వారి యొక్క అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యం ఏదైతే ఉందో దానికి అద్దం పడతాయనే విధంగా మనం రాయొచ్చు. చూడండి, మనం ఫ్యాక్ట్ అనేటువంటిది రాసి ఊరుకోవట్లా, దాన్ని మనం ఏం చేస్తున్నాం, విశ్లేషిస్తున్నాం. అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, దేన్ని సూచిస్తుంది అనే విషయాన్ని కూడా మనం చెప్తున్నాం. ప్రామాణికమైన నిర్మాణ సామాగ్రి. ఇంచుమించుగా ఒకే పరిమాణంలో ఉండే కాల్చిన ఇటుకలు, తూనికరాలను వాడడం వల్ల హరప్పా నగరాల మధ్య సమన్వయం మనకి సుస్పష్టంగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ అన్ని హరప్పా నగరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒకే రకమైనటువంటి, ఇంచుమించుగా సుమారుగా ఒకే రకమైనటువంటి పట్టణ నిర్మాణ శైలి, నగర శైలి ఏదైతే ఉందో కలిగి ఉండేవి. ఒకే రకమైనటువంటి కట్టడాలు, నిర్మాణ సముదాయాలతో ఉండేవి. ప్రజాభవనాలు మరియు నిర్మాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ధాన్యపు గిడ్డంగులు అంటే ధాన్యాగారాలు, ముఖ్య కర్మాగారాలు, ప్రార్థనా మందిరాలు, మహాస్నానవాటిక వంటి నిర్మాణాలు ఆర్థిక నియంత్రణ, పౌర జీవితానికి హరప్పలు ఇచ్చినటువంటి ప్రాముఖ్యతకు అద్దం పడతాయి. సో ఇవి హరప్పా నాగరికత యొక్క పట్టణ నిర్మాణ శైలికి సంబంధించి ముఖ్య లక్షణాలుగా మనం చెప్పొచ్చు. చూడండి, ఈచ్ డిమాండ్కి 5 ఆర్గ్యుమెంట్స్, 5 ఆర్గ్యుమెంట్స్ లేదా 5 సబ్ హెడ్డింగ్స్ తప్పకుండా ఉండేలాగా చూసుకుందాం. తర్వాత ఏం చేస్తాం, మనకి విమర్శనాత్మకంగా వివరించమన్నారు కాబట్టి ఏం చేస్తున్నాం, ఇంకొక సెకండ్ మెయిన్ హెడ్డింగ్ అనేటటువంటిది పెట్టుకోవాలి. హరప్పా పట్టణ ప్రణాళికపై విమర్శనాత్మక విశ్లేషణ. మొదటిదేంటి, అన్ని నగరాలు గ్రిడ్ నమూనాతో నిర్మాణం కాకపోవడం. గ్రెగరీ పోసెల్ మరియు ఉపేందర్ సింగ్ వంటి చరిత్రకారులు ఏం చెప్తారు, ప్రతి నగరం గ్రిడ్ నమూనాలనే ఉండేదన్న వాదన సరికాదు అని అభిప్రాయపడతారు. మొహంజదారో మరియు హరప్పా వంటి ప్రధాన నగరాలు మినహా మిగిలిన నగరాలు గ్రిడ్ నమూనాలో నిర్మాణం కాలేదు అని వీరి అభిప్రాయం. అన్ని నగరాలు ఒకేలాగా నిర్మాణం కాబడ్డాయా అంటే కాదు అని చెప్పి చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభిప్రాయపడుతున్నారు, పురావస్తు శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. దాంతోపాటుగా ఈ పట్టణ నిర్మాణ శైలి ఒక సుస్పష్టమైనటువంటి రాజకీయ అధికారము మరియు రాజకీయ వ్యవస్థ గురించి సరైన సమాచారం ఇవ్వలేకపోవడం. ఎప్పుడైనా సమకాలీనమైనటువంటి కళ, వాస్తు, నిర్మాణ రూపాలు ఏవైతే ఉంటాయో, ఆ శైలులు ఏవైతే ఉంటాయో అవి సమకాలీనమైనటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి క్లియర్గా అద్దం పడతాయి, వాటిని క్లియర్గా మనకి చెప్తాయి, వివరిస్తాయి. కానీ ఈ పట్టణ నిర్మాణ శైలిని చూసి, నిర్మాణ సముదాయాలను చూసి హరప్పన్ల యొక్క రాజకీయ వ్యవస్థ మీద మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్, సమాచారం తెలిసిందా అంటే సుస్పష్టంగా తెలియలేదు అని చెప్పొచ్చు. సింధు నగరాలు 2గా విభజింపబడినప్పటికీ రాజప్రాసాదాలు, దేవాలయాలు మొదలైన రాజకీయ కట్టడాలు లేకపోవడం వల్ల బలమైన కేంద్రీకృత పాలన ఉండేదన్న భావన సరికాదు అని అర్థం చేసుకోవచ్చు. స్పష్టంగా రాజకీయ వ్యవస్థకు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని ఇవి ఇవ్వలేకపోయాయి, అది ఒక విమర్శ కింద మనం అర్థం చేసుకోవచ్చు. మూడవది చూడండి, సమానత్వలేమి లేదా సమానత్వం లేకపోవడం. నగర సదుపాయాలు చూస్తే అవి వర్గాల ఆధారంగా అందించబడ్డాయి. ఉదాహరణకు చెప్పాలంటే ప్రతి ఇంటికి ప్రధాన మురుగునాళాలు అనుసంధానించబడ్డాయా, కనెక్ట్ చేయబడ్డాయా, అనుసంధానించబడ్డా. కోట ప్రదేశం ఏదైతే ఉందో, మెరక ప్రదేశం, ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి కోట భాగం ఏదైతే ఉందో అక్కడ 2 అంతస్తుల భవనాలు అనేటటువంటివి కనిపిస్తే, దిగువ పట్టణ ప్రదేశంలో, లోవర్ టౌన్ ప్రాంతంలో సామాన్యుల ఇల్లు ఒకే గదితో నిర్మాణం కాబడ్డమైనటువంటిది మనం చూడొచ్చు. అండ్ దాంతోపాటుగా కోట ప్రాంతంలో, ఎత్తైన ప్రాంతంలో ఉండేటటువంటి నివాసాలకి ప్రతి ఇంటికి ఒక బావి అనేటటువంటిది ఉంటే ఇక్కడ 2 ఇళ్ళకి లేదా 3 ఇళ్ళకి ఒక బావి అనేటటువంటిది ఉండేదన్నమాట. సో ఈ వ్యత్యాసాలు దేన్ని చూపిస్తూ ఉన్నాయి, వర్గ అసమానతలు ఏవైతే ఉంటాయో వాటికి అద్దం పడతా ఉన్నాయి. నెక్స్ట్, ప్రజాభవనాల పనితీరు విషయంలో కూడా స్పష్టత లేదు. హరప్పా లిపిని ఇంకా ఎవరూ అర్థం చేసుకోలేదు కాబట్టి మహాస్నానవాటిక అవ్వచ్చు, ధాన్యాగారాలు లేదా ధాన్యపు గిడ్డంగులు అవ్వచ్చు, ఇటువంటి నిర్మాణాల వెనక ఉన్నటువంటి అసలైన ఉద్దేశం కానీ వాటి పనితీరు గురించి కానీ స్పష్టంగా తెలుసా అంటే తెలియదు. వాటిని ఆచారపరంగా వాడారా లేదా ప్రజా అవసరాల కోసం వాడారా అనేటటువంటిది
అనుమానాస్పదమే ఇప్పటికీ అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా హరప్పా నాగరికతలో మెరుగైన వైభవోపేతమైనటువంటి నిర్మాణాలు కనిపించాయా అంటే కనిపించలేదు. మెసపటోమియా లేదా ఈజిప్ట్ నాగరికతలు హరప్పా నాగరికతకి లేదా సింధు నాగరికతకి సమకాలీన నాగరికతలు ఏవైతే ఉంటాయో వాటితో పోలిస్తే హరప్పా ప్రజలు అద్భుతమైనటువంటి స్మారక నిర్మాణాలను నిర్మించారా లేదనే చెప్పొచ్చు. ఇది వాళ్ళ సంస్కృతిలో భాగం కావచ్చు, లేదా ఇంకా తవ్వకాలు పూర్తి కాకపోవడం వల్ల కూడా మనకింకా వాటి గురించి సరైన సమాచారం లేకపోవచ్చు. రైట్, ఈ 5 విమర్శనలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా రాస్తే బాగుంటుంది. ఇంకొకటి, హరప్పన్లు ఎంతో ప్రణాళికాబద్ధంగా వాళ్ళ పట్టణాలను నగరాలను నిర్మించుకున్నప్పటికీ కానీ చాలా హరప్పా నగరాలు ఏవైతే ఉంటాయో అవి వరదల బారిన పడ్డాయి అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొహంజదారో వరదల బారిన పడ్డం అనేది జరిగింది. దాంతోపాటుగా లోథాలు కూడా వరదల బారిన పడ్డం అనేటువంటిది జరిగింది. సో ఎంతో ప్రణాళికాబద్ధంగా వాళ్ళు పట్టణ నిర్మాణ శైలి చేపట్టినప్పటికీ ఈ ఆకస్మికమైనటువంటి ప్రకృతి విపత్తుల నుంచి వాళ్ళు రక్షించుకోగలిగారా అంటే రక్షించుకోలేకపోయారని మనం చెప్పొచ్చు. అది కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తే, ఆన్సర్లో మెన్షన్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో ముగింపు, కన్క్లూజన్ ఏ విధంగా రాయాలో చూడండి. హరప్పా నాగరికతలో కనిపించిన ప్రత్యేక పట్టణ ప్రణాళికా శైలి మరియు దాని ప్రాముఖ్యత నేటికీ తన ప్రభావాన్ని చూపుతోంది అని చెప్పొచ్చు. చండీగఢ్ నగరపు గ్రిడ్ నమూనాను చూసినా, లేకపోతే హైదరాబాద్ 4.0 లాంటి స్మార్ట్ సిటీల వరకు కూడా, స్మార్ట్ నగరాల వరకు కూడా ప్రాచీన భారతీయ విజ్ఞానము మరియు ఇంజనీరింగ్ నైపుణ్యం ఇప్పటికీ ఆధునిక పట్టణాల అభివృద్ధికి ప్రేరణిస్తుందనే విధంగా ఆ కాలం నాటి పట్టణ నిర్మాణ శైలి యొక్క ఔచిత్యం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడడం కానీ, లేకపోతే అప్పటి ప్రాచీన విజ్ఞానం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ కానీ మీరు ఎంతో చక్కగా కన్క్లూజన్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేయొచ్చు, ముగించవచ్చు. అమ్మ అర్థమవుతుందా మీకు అందరికీ? ఏ విధంగా కన్క్లూజన్ కూడా ఎంత చక్కగా రాయొచ్చు అనే విధంగా కూడా అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఆల్ దీస్ వండర్ఫుల్ మోడల్ ఆన్సర్స్ వెనక ద బెస్ట్ కంటెంట్ టీమ్ ఇన్ తెలుగు స్టేట్స్, తెలుగు రాష్ట్రాల్లోనే అత్యద్భుతమైనటువంటి కంటెంట్ టీమ్, వెల్ ఎఫిషియెంట్ కంటెంట్ టీమ్ వర్క్ చేస్తూ ఉన్నారు. నేను కూడా అప్పుడప్పుడు యూట్యూబ్లో కూడా ఇలాంటి వీడియోలు ఏవైతే ఉంటాయో అవి చేస్తాను. సో దట్ తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఆన్సర్ రైటింగ్ అప్రోచ్ గురించి కనీస అవగాహన అనేటువంటిది వస్తుంది. సో మన తెలుగు మీడియం ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకున్నా సరే మీరు చక్కగా మన మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని కానీ, లేకపోతే మన వెబ్సైట్ ద్వారా కానీ జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.